మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో ఇద్దరు పిల్లల మృతికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బుధవారం రాత్రి కిష్టాపూర్ గ్రామానికి చెందిన నవీన్ ప్రసాద్ అనే యువకులు విద్యుత్ షాక్ తో మరణించారు. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కిష్టాపూర్ గ్రామంలో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఇరు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా విద్యుత్ వైర్ల కింద కట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన నవీన్, ప్రశాంత్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో అదే విధంగా ఫ్లెక్సీలు తొలగించిన పిల్లలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, బీఆర్ఎస్ యువత విభాగం అధ్యక్షుడు కొనాపురం సంతోష్రావు, బీఆర్ఎస్ నాయకులు సంతోష్, కిష్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ గోదావరి, నాగరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో 11:30కు రాత్రి 11:30కు జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కలిసి మెలిసి ఇంటి పక్కింటితో కలిసి ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మరి నిన్న వాళ్ళ పొలానికి వెళ్ళేటువంటి దారిలో ఫ్లెక్సీ అడ్డం వచ్చిందని చెప్పేసి వాళ్ళు పట్టుకోవడానికి పోయినటువంటి సందర్భంలో మరి ఆ ఫ్లెక్స్ 11 kV పైన పడి ఇద్దరు కూడా కాలి మషి అయిపోయినటువంటి పరిస్థితుల మీద చూస్తూ ఉన్నారు. వాళ్ళ శవాలు పట్టేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మొత్తం మషి ఒగ్గు. మరి నిజంగా ఎంత నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఫ్లెక్సీ కడితే ఒక పక్క కట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా కట్టాల్సినటువంటి సందర్భం ఉన్నా ఈరోజు ఇక్కడ 11 kV లైన్ ఉందని తెలిసి కూడా దాని కింద కట్టి ఇక్కడ పొలాలకు దారి ఉంది, ఆ దారిని మూసేసే విధంగా కట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మరి ఈ ఘటనకు కారణం ఎవరు బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ మనకు క్లియర్గా కనిపిస్తూనే ఉంది. మరి ఆ ఏజెన్సీకి ఇవ్వడం వల్ల నిన్న సీఎం గారు ప్రోగ్రామ్ అయిపోగానే అన్ని చుట్టుపక్కలన్నీ తీసుకొని పోయి దీనికి మాత్రం ఆయన కనిపించినట్టుంది, ఆ లైన్ ఉంది, అది తీస్తే మరి ఏమైనా అవుతుందని చెప్పేసి వదిలేసుకోవడం జరిగింది. అప్పుడే కనుక మరి కరెంట్ ఆఫీసర్స్కి ఫోన్ చేసి తీయించేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ నిర్లక్ష్యం ధోరణితో పోనీలే అన్నట్టుగా వదిలేసుకోవడం వల్ల ఈరోజు ఇద్దరు చిన్న పిల్లలు మరి 20-22 ఏళ్ళు ఉన్నటువంటి ప్రవీణ్, ప్రసాద్, నవీన్ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఆ తల్లిదండ్రుల కోస వర్ణనాతీతం వాళ్ళు ఎట్లా కొట్టుకొని ఏడుస్తారు. తన ఎత్తు అయినటువంటి పిల్లలు పెళ్లి చేసి నిన్నమని ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. మరి తన ఎత్తు పెరిగినటువంటి పిల్లలు వాళ్ళని కాపాడతారనుకుంటే, మరి వాళ్ళని పోషిస్తారనుకుంటే ఈరోజు వాళ్ళ చేతుల మీద అంత్యక్రియలు జరుగుతూ ఉంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం చూడలేకపోతామని, పోషణ చూడలేకపోతామని మరి దీనికి కారణమైనటువంటి ఎందుకంటే ఇప్పుడేమన్నా తప్పగా చెప్పినట్టుగా మరి అక్కడ జరిగే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనకు మరి మన అల్లు అర్జున్ గారు ఏ విధంగా అయితే కారణమని చెప్పేసి జైల్లో పెట్టడం జరిగిందో ఈ రోజు ఇద్దరు పిల్లలు చనిపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ మరి అక్కడ 2 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇద్దరు పిల్లలు చనిపోయిన అదే పారితోషికం ఇక్కడ ఇవ్వండి. వారికి నష్టపరిహారం ఇద్దరు కుటుంబాలు, ఎందుకంటే వాళ్ళు ఎదిగి వాళ్ళు పెళ్లి చేసుకున్న పిల్లలు పోషించి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకునేటువంటి వయసులో వాళ్ళు చనిపోయినటువంటి సందర్భంలో వారికి కూడా 2 కోట్లు ఇవ్వండి. మరి మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరే వారికి ఆ రోజు న్యాయం చెప్పిండ్రు కదా, మరి వాళ్ళు ఏమైనా యుద్ధాలు చేసి వచ్చిండ్రా లేకుంటే ఇంకేమైనా సాధించి వచ్చిండ్రా, వాళ్ళు ఎందుకు వేయాలని చెప్పేసి అన్నారు కదా. మరి ముప్పచ్చలారినటువంటి ఆ పసితంతో చనిపోయినప్పుడు వారికి కూడా మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ వారికి కూడా మరి అత్యధికంగా మీరు 2 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పిదం కాబట్టి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఆ తల్లిదండ్రులకు అండగా మేము ఉంటాం. వారికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా వారిని చూసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.